గాయత్రి ఎస్టేట్లోని మా క్లినిక్లో నిరుపేదలకు సమాజంలో అట్టడుగు ఉన్న జీవిస్తున్న కొంతమందికి మృతబత్తిగా ఈరోజు దోమతెరలు ఆల్అవుట్ కాయిల్స్ ఇట్లా మస్కిటోస్ నుంచి వాళ్ళు కాపాడుకునే పరికరాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే, ఒక చిన్న కీటకం మస్కిటో అనేది, కానీ అది ప్రళయాంతకమైన వ్యాధులకు దారితీస్తూ ఉంది. ముఖ్యంగా ఇది దోమల వల్ల వచ్చే వ్యాధులు ఏమంటే మలేరియా, డెంగీ, చికెన్ గునియా, జపనీస్ ఎన్కెఫలైటిస్, ఎల్లో ఫీవర్, జీకా వైరస్, ఇవి చాలా ఎలిఫెంటియాసిస్, బోధకాలు, ఇలాంటి వ్యాధులన్నీ కూడా కేవలం ఒక చిన్న కీటకము దోమ వల్ల వస్తున్నాయి. ఈ దోమల్లో కూడా కొన్ని దోమలు మురికి నీళ్ళల్లో ఉండేటివి ఉంటాయి, కొన్ని మామూలు నీళ్ళల్లో ఉండేటివి. ముఖ్యంగా ఈ ఏడిస్ ఈజిప్టికాయ్ అని ఈ డెంగీ ఫీవర్ కాజ్ చేసే దోమ ఇండ్లల్లో ఉండే బకెట్లో ఉండే నీళ్ళల్లో, గచ్చుల్లో ఉండే నీళ్ళల్లో, టైర్లలో ఉండే నీళ్ళల్లో, లేదు పూల కుండీలలో ఉండే నీళ్ళల్లో, లేదు పక్షుల కోసం నీళ్ళ కోసం పెట్టిన ఆ కుండల్లో కానీ, లేదు ఎక్కడన్నా నీరు నిల్వ ఉండే ట్యాంక్స్లో, పాండ్స్లో అట్లా చోట బతుకుతుంది. కానీ ఇది ఎల్లో ఫీవరు లేదంటే డెంగీ ఫీవర్ కాజ్ చేస్తుంది, ఏడిస్ ఈజిప్టికాయ్. ఈ డెంగీ ఫీవర్ అనేది అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కో రకంగా రావచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన ఈపు నొప్పి అలాగా వస్తూ సడన్గా హెమరాజిక్ షాక్ సిండ్రోమ్ అని బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ మరియు పేషెంట్ కోమాలోకి పోవచ్చు. ఈ డెంగీ ఫీవర్లో అంటే ప్లేట్లెట్ కణాలు చాలా తగ్గిపోతాయి. ఈ డెంగీ మీద గవర్నమెంట్ కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తూ ఉంది. పేద ప్రజలకు వాళ్ళ ప్రాణాలను బలిగొంటా ఉంది. ఈ ప్లేట్లెట్ల కోసం చాలా చాలా కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఖర్చులు, ట్రీట్మెంట్లు భరించుకోలేక ఒక్కోసారి వార్డులు ఫిల్ అయిపోతున్నాయి. దానివల్ల పసరికలు కూడా రావచ్చు డెంగీ వలన. సో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే దోమలను మనము నివారించుకోవాలి. మురికి నీళ్ళలో వచ్చే దోమల వలన మలేరియా, ఫాల్సిపారం మలేరియా ముఖ్యంగా బ్రెయిన్కు పాకి పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోవచ్చు. ఫాల్సిపారం మలేరియా వల్ల డేంజరస్ మలేరియా అది. సో ఈ రకంగా మనము కొన్ని వేల ఏళ్ల కిందట కూడా మలేరియా జ్వరాన్ని డిస్క్రైబ్ చేసినారు. అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించి కేవలం దోమ చేతిలో ఇండియాలోకి వచ్చినాక ఓడిపోయినాడు, మలేరియా వచ్చి చనిపోయినాడు. అంటే యూ కెన్ ఇమాజిన్ ఒక కీటకము ఎంత ప్రాణాంతకమవుతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, ఎంత ఆర్థిక నష్టం చేస్తుంది, ఎన్ని లేబర్ డేస్ పోగొడుతుంది, ఎన్ని కుటుంబాలను దెబ్బతీస్తుంది. సో ఆ దోమల నివారణకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా సమాజంలో వాళ్ళ ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడము, వాళ్ళ చుట్టూ పరికరాలు శుభ్రంగా పెట్టుకోవడం, పరిసరాలు అలా చేసుకోవాలి. అవే కాకుండా ముఖ్యంగా చిల్డ్రను, ఓల్డ్ పీపుల్, ఇట్లా వాళ్ళు స్లమ్ ఏరియాస్లో ఉండే పేదలు ముఖ్యంగా దోమతెరలు తప్పక ఈ సీజన్లో వాడాలి. అదే కాకుండా వాళ్ళు కంప్లీట్గా అంటే ఒళ్ళంతా కవర్ అయ్యే బట్టలతో ఉంటే దోమలు కరవడానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఆ జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకోవాలి. ఈ మస్కిటో కాయిల్స్ కూడా సాయంత్రం అయ్యేటప్పుడు మెయిన్గా దోమలు వచ్చేది సాయంత్రం అయ్యేటప్పుడు, అంటే సూర్యాస్తమయ టైంలో కొద్దిగా చీకటి పడంగానే దోమలు స్టార్ట్ అవుతాయి రావడం. అలాంటప్పుడు వాళ్ళు ఈ మస్కిటో కాయిల్ అంటించి కొంతసేపు ఆ స్మోక్లో ఆ దోమలను చంపేసుకున్నాక మన కాయిల్ పక్క విడేయచ్చు. సో ఆ రకంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ కాలంలో నీటి కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వానాకాలం, చిత్తడి కాలం, ఈ కాలుష్యమైన నీటి ద్వారా వాళ్లకు టైఫాయిడ్ కానీ, లేదు గ్యాస్ట్రోఎంటరైటిస్, ఫుడ్ పాయిజనింగు, కోలరా, తర్వాత టైఫాయిడ్ ఫీవర్, జాండీస్, ముఖ్యంగా వైరల్ హెపటైటిస్ ఏ మరియు ఈ జాండీసు టైప్ ఆఫ్ జాండీసు ఈ వాటర్ కంటామినేషన్ ద్వారా వస్తుంది. అది కూడా నీరు బాయిల్ చేసుకొని జాగ్రత్తగా తాగాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక మెసేజ్ నేను సమాజానికి ఇవ్వాలని వృతాభక్తిగా కొంతమంది నిరుపేదలకు ఈరోజు దోమతెరల పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. కర్నూలు నగరవాసులంతా
ఈ మెసేజ్ను ఫాలో అయ్యి వాళ్ళ దోమల నుంచి వాళ్ళని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను.